జనవరి 30 దేవుని వాగ్దానం. మీరు వినువారి మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై ఉండి. యాకోబు 1:22. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూసి దినమును బట్టి ప్రభువుని స్తుతించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి యేసయ్యకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో మనం ప్రవర్తించే ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనము ఒకటి వింటాం, ఒకటి ఆలోచిస్తాం, మరొకటి చేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, మనం వినేవారుగా మాత్రమే కాకుండా మిమ్ముని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. వాక్యం వింటాం, విని ఆ వాక్య ప్రకారంగా జీవించాలని చాలామంది అనుకుంటారు. కానీ దాని ప్రకారం కాకుండా లోకాశల వైపుకి పరిగెడుతూ లోక సంబంధంగా నడవడానికి ఇష్టపడతారు. అలా చేసేవారు తమను తాము మోసపుచ్చుకున్నట్టే. చాలాసార్లు ఇతరులు నన్ను మోసపుచ్చుతున్నారు అని మనం బాధపడతాం. వారు మోసం చేసినప్పుడు చాలా ఆవేదన చెందుతాం. ఎవరైనా మోసపుచ్చితే అసలు ఓర్చుకోలేము, తట్టుకోలేము. కానీ మరి నిన్ను నీవు మోసపుచ్చుకుంటే ఏంటి పరిస్థితి? అంతకన్నా అధ్వానమైన పరిస్థితి మరొకటి ఉండదు. ప్రియులారా, ఈరోజు నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని వాక్యము నిన్ను ఏ విధంగా నడుచుకోమని చెబితే ఆ విధంగా నడుచుకోకుండా వాక్యాన్ని వింటూనే వాక్యానికి విరోధంగా నడుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోమని నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము గొప్పది. నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది, నిన్ను బ్రతికించేదిగా ఉంటుంది. ఆ వాక్యమే మనలను బ్రతికించేదిగా, మనకి నెమ్మది కలిగించేదిగా ఉంది. అటువంటి వాక్య ప్రకారంగా నడుచుకో. దేవుని ఆశీర్వాదాలు నీకు అద్భుతంగా కలుగుతాయి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వచనాలు కారణభూతుడా, వాక్యమై ఉన్న దేవ, నీ బిడలను బహుగా దీవించండి. ఈరోజు బిడల ప్రయాణాల్లో, పనుల్లో, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయాలు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.